ఇప్పుడు ఆ ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఆ కత్తి మీద ఉన్న వేలిముద్రలు నావే కాబట్టి మ్యాచ్ అయ్యాయనే రిపోర్ట్ వస్తుంది. పోనీ పారిపోదాం అనుకుంటే అడుగు కూడా బయట పెట్టనీయకుండా పొద్దునుంచి కాపలాగా ఉన్నారు. ఎలా తప్పించుకోవాలి? ఏంటి బ్రో టెన్షన్ పడుతున్నావు? అసలు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీకెందుకు బ్రో టెన్షన్? ఎందుకంటే నాకేం తెలియదన్నా వినిపించుకోకుండా ఇలా సెల్లో ఖైదీని కూర్చోబెట్టినట్లు కూర్చోబెడితే ఆ మాత్రం చిరాకు టెన్షన్ ఉండవా? ఎలాగూ ఫోన్ వస్తుంది కదా, నేను కాసేపు అలా బయటికి వెళ్ళొస్తా. అంత అవసరం లేదు బ్రో. ఇదిగో ఎస్ఏ గారి నుంచి ఫోన్ వచ్చింది. మీ ఫోన్ కోసమే వెయిటింగ్. ఎస్ఏ గారు రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. మరి నేను పంపించిన వేలిముద్రలతో కత్తి మీదున్న వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయా? మీరంత పర్టికులర్గా వేలిముద్రలు తీసి మరీ పంపించారు కాబట్టి ఆ వ్యక్తి హత్యాయత్నం చేసుంటాడన్న అనుమానంతో 1-2 సార్లు పోల్చి చూశాం. కానీ మ్యాచ్ కాలేదు. కరెక్ట్గానే చూశారు కదా? చెప్పాను కదా సార్, 2 సార్లు వెరిఫై చేయించాను, మ్యాచే కాలేదు. మీరు అనుమానిస్తున్న వ్యక్తి అయితే హత్యా ప్రయత్నం చేయలేదు కాబట్టి మీరు అతన్ని వదిలేయచ్చు. సరే ఇన్స్పెక్టర్ గారు, అసలేం మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వేలిముద్రలు ట్రేస్ చేశాం కదా, అసలు నేరస్తుని పట్టుకొని తీరుతాం. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, ఉంటాను. అమ్మయ్యా, బ్రతికిపోయాను. కానీ ఆ కత్తి పట్టింది నేనే కదా, నా వేలిముద్రలే ఉండాలి కదా. మరి మ్యాచ్ కాలేదంటారేంటి? అంటే నేను పొడిచిన కత్తి దొరికిన కత్తి ఒకటి కదా? నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? మరి అసలు కత్తి ఏమైనట్టు? ఇంకా ఏంటలా చూస్తున్నావు? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదని ఎస్ఐ చెప్పాడు కదా, ఇంకా అనుమానం పోలేదా? నీ అదృష్టం బాగుంది బ్రో. నువ్వేంట్రా బాడీగార్డా? తప్పకా. ఏమైందంజీ? పోలీసులకి ఫోన్ చేసినట్టున్నారు కదా, ఏమైనా తెలిసిందా? లేదమ్మగారు, దేవాంశ్ బాబుకేమో పెద్దయ్య గారిని హత్య చేయబోయింది వాలీబాబు గారే నా అనుమానం. నాకు అదే అనుమానం. ఆ రోజు వాలి పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య గారిని ఎవరో పొడిచారని చెప్పారు కదా, అప్పుడు ఆయన కళ్ళు చూస్తే అర్థమైంది అబద్ధం చెప్తున్నారేమోనని. దేవాంశ్ బాబు కూడా అదే అనుమానం. అందుకే వాలీబాబు వేలిముద్రలు ఎస్ఐ గారికి పంపించి కత్తి మీద ఉన్న వేలిముద్రలతో పోల్చి చూడమన్నారు. కానీ ఆ 2 సరిపోలేదంట. అయితే అక్కడ కూడా ఈ వాలి ఏదో చేసుంటాడు. కానీ రుజువులు లేకుండా మనం ఏం చేయలేం కదా అమ్మగారు.
రుజువుంటేనే శిక్ష. రుజువులు మాయం చేసినంత మాత్రాన తప్పు చేయనట్టు కాదు కదా అంజీ. దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడు, వదిలిపెట్టడు. హలో నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు తల్లి? నాకే బానే ఉన్నాను నాన్న. ఈ ఇంటి గురించి మీకు తెలిసిందే కదా, పుట్టినింటికి మెట్టినింటికి తేడా కూడా తెలియడం లేదు. సంతోషంగా ఉంది తల్లి. మెట్టినిల్లే పుట్టినిల్లే అయితే ఏ ఆడపిల్లకైనా అంతకన్నా కావాల్సిందేముంది? అల్లుడి గారు ఎలా ఉన్నారు? ఆ బాగున్నారు నాన్న. అమ్మెలా ఉంది? బాగుందమ్మా. అల్లుడి గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. ఆయన ఏదో పనిలో ఉన్నారు నాన్న. విషయం ఏంటో చెప్పండి. ఏమి లేదమ్మా, పెళ్ళై ఇన్ని రోజులైనా మన ఇంట్లో ఏ అచ్చటా ముచ్చటా లేదు కదా అమ్మా. వడి బియ్యం పోద్దామనుకుంటున్నాం. నువ్వు అల్లుడి గారు రావాలి. అలాగే నాన్న. ఎప్పుడు రావాలి? అల్లుడి గారితో మాట్లాడి ఆయనకి ఎప్పుడు వీలవుతుందో కనుక్కమ్మా. సరే నాన్న. నాన్న, అత్తయ్య గారితో కూడా ఒక మాట చెప్పండి. అయ్యో, మీ అత్తయ్య గారికి చెప్పకుండా చేస్తామమ్మా. అల్లుడి గారికి ఎప్పుడు వీలవుతుందో కనుక్కమ్మా. అలాగే నాన్న, ఇప్పుడే కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. సరే అమ్మా. ఎక్కడున్నారు ఈయన? ఇలా వేసుకుంటారు, కానీ ఎలా మడత పెడతారు? పట్టుకుంటేనే జారిపోతుంది. దీన్ని ఒంటి మీద ఎలా వేసుకుంటారో ఏంటో. అరే అరే ఈ ఆడవాళ్ళు అసలు బయట భుజం మీద జారిపోకుండా ఎలా ఉంటుంది? ఏమండి? ఏం చేస్తున్నావు? బాగున్నారు, సూపర్ గా ఉన్నారు. నిన్ను ఏం చేస్తున్నావు? చూసారు కదా? ఏంటి అది నువ్వు డిలీట్ చేయి. చేయను. చేస్తావా లేదా? చాలా బాగున్నారండి. ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆ ఫోటోలు డిలీట్ చేయి. చేయను. నాకు తెలుసండి, నా మీద ప్రేమని నా చీర మీద చూపిస్తున్నారు కదా. ప్రేమేంటి? నీ మీద ప్రేమేంటి? ఫోటోలు డిలీట్ చేయమన్నాను కదా. చేయను. చేయను. ఇవ్వవే. నిన్ను ఆ ఫోటోలు డిలీట్ చేయి. వైదేహి, ఏంటిది చిన్నపిల్లలాగా ఆటలాడుకుంటున్నావు? అవును, నేను చిన్నపిల్లనే, తెలుసు కదా మీకు. ఆగు ఆగు వైదేహి. మా ఆయనకి
నా మీద ప్రేమ పొంగుకొచ్చేస్తున్నట్టుంది. మళ్ళీ కూల్ అయిపోయారు. నీ మీద ప్రేమ ఎప్పటికీ రాదని చెప్పాను కదా. నీ మీద ఎప్పటికీ ప్రేమ రాదు రాదు రాదు. ఫోన్ ఇచ్చేవే. ఇవ్వను. ఆ ఫోటోలు డిలీట్ చేయవే. చేయను. కావాలా? తీసుకోండి. వైదేహి ఆగు. ఆగమంటుంటే. అరే ఆ ఫోన్ ఇవ్వు. ఏమండి, ఫోన్ పంపుతో నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నారు. సరే సరే తీసుకోండి. అయ్యో బాబోయ్, నేనేం చూడలేదు బాబు, నేనేం చూడలేదు బాబు. ఈసారి కూడా నేనేం చూడలేదు బాబు. రే అసలు నువ్వు ఏం చూసావు, నీకేం అర్థమైందిరా? నాకు అర్థమైపోయింది బాబు గారు. 9 నెలలు తిరిగేసరికల్లా ఒక అవుల పిల్లలు పక్క. రే కానివ్వండి కానివ్వండి, వెళ్తాను బాబు గారు, మీరు ఎంజాయ్. ఆగరా. రే అంజీ, అయ్యో చేదులు. వాడేదో అన్నాడు కదా అని నిజంగా కౌలు పిల్లలకి స్కెచ్ చేస్తున్నావా? అదేం కుదరదు. అబ్బా అది కాదండి, నాన్నగారు ఫోన్ చేశారు. నాకు ఒడిబియ్యం పోస్తారంట. ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు. అలాగా, తప్పకుండా వెళ్దాం. కాకపోతే
మీ నాన్నని ఒక మాట అడుగు. నాన్న, ఇప్పుడే మా ఆయన పైట వేసుకోవడం నేను చూశాను, చాలా బాగున్నారు, మరి ఆ పైటే వేసుకుని వస్తారు, పర్వాలేదా అని అడుగు. రమ్మంటే ఇప్పుడే వెళ్ళిపోదాం. అయ్యో, నేనేదో సరదాగా ఫోటోలు తీస్తే అలా అంటారేంటి? ఇదిగో ఇప్పుడే డిలీట్ చేస్తున్నా. వద్దు వద్దొద్దు, గుర్తుగా ఉంచుకొని గుర్తొచ్చినప్పుడు చూసుకో. నేను మాత్రం మీ పుట్టింటికి రాను. మీ నాన్నకేం చెప్పుకుంటావో చెప్పుకో, డ్రామా క్వీన్. అయ్యో, అసలే తిక్క మంచి, ఇంకా తిక్కెక్కువేలా చేశానే. ఇప్పుడు రాను అంటున్నారు. ఎలా ఒప్పించాలి? రాకపోతే నాన్నగారికి ఏం చెప్పాలి? కౌసల్యా, కౌసల్యా, కౌసల్యా. రావుదినా, ఎలా ఉన్నావు? బాగున్నాను కౌసల్యా, నువ్వెలా ఉన్నావు? బావున్నాను దినా. ఇక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. రండు దినా, రండి, కూర్చోండి. రాజమ్మకింకా కోపం పోయినట్లేదు కౌసల్య. అదేం లేదులే పిన్ని, నా కూతురు ఇంటి కోడలు కావాలని ఆశపడ్డాను, కుదరలేదు. ఏదో కొంచెం బాధ అంతే. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా వదినా? కూర్చోండి. మీ కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలని నాకు మాత్రం లేదా చెప్పు? కానీ అబ్బాయి వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడు, కాదనిలేం కదా. అయినా సంబంధం కుదరలేదని ఉన్న చుట్టరికం వదులుకుంటావా? అదేం లేదులే పిన్ని గారు. ఎప్పుడైతే తన కూతురు ఈ ఇంటి కోడలు కాలేదో, మళ్ళీ కూతురికి ఏదో ఒక సంబంధం కుదిరే వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదనుకుంది. అందుకే రాలేదు, అంతే. ఓ, అయితే ఇప్పుడు సంబంధం కుదిరిందన్నమాట. మంచి వార్త చెప్పే వదినా. ఏదోలే వదినా, ఈ ఇంటికి కోడలయ్యే అదృష్టం ఎలాగో లేదు. ఏదో ఒక సంబంధం చూడాలి కదా. అదృష్టమా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు? ఆడపిల్ల అదృష్టం కోడలయ్యే ఇంటిని బట్టి మారిపోదు. కట్టుకున్న భర్త, అత్తా మామలు, ఆడపడుచులు వీళ్ళందరూ బావున్నా మొగుడితో కలిసి సంతోషంగా బ్రతికుండాలన్న రాత నుదుటి మీద రాసుండాలి. ఆ రాత బావుంటేనే అదృష్టం బావున్నట్టు. లేదంటే పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ బ్రతకాల్సిందే. ఊర్మిళ, అబ్బాయి కాఫీ అడిగాడు, తీసుకెళ్ళిపో. అలాగే పిన్ని వాళ్ళకు కూడా కాఫీ పంపించు. మీకు మంచి పని మంచి దొరికినట్టుంది కౌసల్య, అడగకుండానే మర్యాదలు చేస్తోంది. తనుపరి మనిషి ఏంటొద్దినా? అది నా చిన్న కోడలు వైదేహి. అవునా? కాఫీ తెచ్చిస్తే పనమ్మాయేమో అనుకున్నాను కౌసల్య. చుట్టాలకి పనివాళ్లతో కాఫీ ఇచ్చేంత సంప్రదాయం ఈ ఇంటికి లేదు వదినా. ఏదో పొరపాటు పడ్డాలే వదినా, తప్పుగా అనుకోకు. తప్పుగా అనుకోవద్దమ్మా. నీ స్థానంలో నా కూతురుండాలి. కానీ ఏం చేస్తాం, నీకు రాసిపెట్టుంది. అమ్మాయి బాగుంది వదినా. ఎవరమ్మాయి? జానకిరామయ్య గారని ఆలయంలో ఈవోగా పనిచేస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మాయి. ఏదో కన్న కూతురు అయినట్టు పెద్దమ్మాయి అని చెప్తారేంటత్తయ్యా? గుళ్ళో దొరికితే పెంచుకున్నారని చెప్పండి, అనాథ అని చెప్పండి.